ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పవలసిన పని లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాలలో వెల్లడిస్తున్నారు. కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావటం లేదని ఇటీవల ఓ తెలుగు నటి వెల్లడించారు. ఇక హేమ కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలో బాధితులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల కథనాలు విని షాక్ అయ్యామని హేమ కమిషన్ నివేదికలో పేర్కొనింది. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి కామెంట్స్ చేసింది. ఫాతిమా సనా షేక్ గురించి కొత్తగా చెప్పవలసిన పనిలేదు. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా ఈ భామ కాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించింది. ఓ తెలుగు నిర్మాతను కలిసినప్పుడు ఆయన నాతో ప్రవర్తించిన తీరు విచిత్రంగా ఉందని ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది. మీకు అవకాశం కావాలంటే ప్రతి పనిని చేయడానికి సిద్ధంగా ఉండాలి, ఏది చేయడానికైనా అంగీకరించాలి అన్నారు. రాత్రికి రమ్మని నేరుగా అడుగుతారు అంటూ ఆ నిర్మాత కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్గా మాట్లాడారు అని, సినిమాలో తాను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని, కానీ ఇలాంటి పనులు చేయనని చెప్పి అక్కడి నుంచి వచ్చేసానని ఈ భామ తెలిపింది. ఫాతిమా ప్రస్తుతం తెలుగులో నటించింది నువ్వు నేను ఒకటవుదాం అనే చిత్రంలో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.